న్యూ ఇయర్ మొన్ననే అయిపోయినట్టు అనిపిస్తుంది, అప్పుడే ఉగాది కూడా వచ్చేసింది. ఈ ఇయర్ ఏంటో కానీ అన్ని ఫెస్టివల్స్ ముందే వస్తున్నాయి. ఇప్పుడు ఉగాది కూడా ఈ మంత్లోనే ఉంది. సో అందుకోసమని నేనైతే ఈరోజు భక్షప్పాలు చేస్తున్నాను. మేమైతే భక్షాలు అంటాము, బూరెలు అంటారు. ఇంకా మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. వీటి కోసం శనగపప్పు ఇంకా గోధుమ పిండి బెల్లం అయితే తీసుకోవాలి. శనగపప్పుని బాగా ఉడకబెట్టుకొని అందులో బెల్లం వేసి బాగా దంచుకోవాలి. తర్వాత గోధుమ పిండిని ఇలా చపాతీలాగా చేసి అందులో ఈ పప్పు ముద్దను వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా మలుచుకొని చపాతీలాగా చేసుకోవాలి. అంతే, అన్నీ ఇలాగే చపాతీలాగా చేసుకున్న తర్వాత నెయ్యి వేసుకొని బాగా కాల్చుకోవాలి. నెయ్యి నచ్చని వాళ్ళు ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. నేనైతే ఆయిలే వేసుకున్నా, కాకపోతే చెప్తున్నా నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంటారు కదా, నేను చెప్తున్నా, మీ ఇష్టం. ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్లో ఇంకొకసారి కాల్చుకోవద్దు, ఎందుకంటే దానిపైన గీతలు వాడి కలర్ పోయినట్టు అయింది కదా, అవి వాడితే హెల్త్కి మంచిది కాదు. నేను ఇదే లాస్ట్ టైం, ఇంకా మళ్ళీ ఇంకొకసారి చెయ్యను. ఇప్పుడైతే ఇది అవైలబుల్లో ఉండేసరికి నేను దీంట్లోనే చేశాను, ఇంకొకసారి చెయ్యను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.